అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్ప బెల్లాలు. ఉపోద్ఘాతం. ఈ కాన్సెప్ట్ విద్యారంగం డిస్ట్రిక్ట్ బోర్డ్ మరియు మేనేజ్మెంట్ స్కూల్స్ వారి చేతుల్లో ఉన్న నాటి సంగతి. ఆ రోజుల్లో బడి పంతుళ్ళు జీతనాతాలకు చాలా ఇబ్బందిగా ఉండేది. డిస్ట్రిక్ట్ బోర్డు వారు 4 లేక 5 నెలలకు ఒకసారి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించేవారు. అదే మేనేజ్మెంట్ వారైతే ఆ వచ్చిన దానిలో కూడా కొంత మినహాయించుకొని, అంటే పూర్తిగా జీతములు ఇచ్చేవారు కాదు. ఈ సన్నివేశాన్ని ఏఎన్ఆర్ ద్విపాద్రాభినయం చేసినటువంటి బుద్ధిమంతుడి సినిమాలో చక్కగా చిత్రీకరించారు. ఆ విధంగా సమయానికి అందని మరియు చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న ప్రాథమిక పాఠశాలకు చెందిన బ్రతకలేని బడిపంతుళ్ల జీవన విధానంలోని మరియు కొంత సంతోషదాయకమైన ఒక సంఘటన నుండి పుట్టినదే ఈ కాన్సెప్ట్. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు. పిల్లలు, మీ పరీక్షలంతా అయిపోయినాయి కదా. ఈ రోజు నుంచి దసరా ప్రారంభం. మీరంతా వేషాలు వేయాలరా. మనమంతా వేషాలు వేసి ఇరుగు పొరుగురికి వెళ్ళాలి నాయనా. మరి నేను ఏ వేషం వేయమంటారు సార్? నాయనా రవి, నువ్వు ఆంజనేయుడు వేషమే నాయనా. సార్, మనం ఈ వేషాలు ఎందుకు వేయాలి సార్? మాలాంటి ఉపాధ్యాయులకు హిందువుల పండుగలు వస్తే చాలా ముఖ్యం. ఎందువలనంటే ఈరోజు గ్రామస్తులే కాక పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు మోయన పంపేవారు. సార్, మోహిన్ అంటే ఏమిటి సార్? నాయనా, మోహిని కాదు నాయనా, మోయన. మోయన అంటే బియ్యము, పప్పులు, గిప్పులు, చింతపండు మిగతా అన్ని దానంగా వేయడం. వాటిని దానంగా వేయడం వల్ల మాలాంటి ఉపాధ్యాయుల జీవితాలు వారమైనా గడుస్తాయి. చాలని జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మామూలుగా సంక్రాంతి వచ్చిందంటే మాకు పెద్ద పండగ లాంటిదే. సంక్రాంతి రోజు వృతాభక్తితో రైతులు వాళ్ళ పంటల్లో పండిన ఒడ్లు, జొన్నలు, పెసలు దానంగా ఇస్తారు. వాటి వల్ల మా జీవనాధారం కొన్ని రోజులైనా సాగేది. దసరా వచ్చిందంటే పిల్లల చేత వేషాలు వేయించి ఇరుగు పొరుగు ఊర్లకు తీసుకెళ్లి ఆ ఇంటి యజమానిని పొగడ్తలతో ముంచెత్తి వారిచ్చే రూపాయి వల్ల 10 రూపాయి వల్ల కొంత ధనార్జన పొందొచ్చని ఆశించేవాళ్ళం. అందుకనే పిల్లల చేత వేషాలు వేయిస్తున్నాం. సార్, నేను కోతి వేషం వేస్తాను సార్. నాయనా, నువ్వు కోతి వేషం ఇవ్వలేదు నాయన, నువ్వు కోతివే, తోకొకటే తక్కువ. సార్, కోతి కాకపోతే కుక్కో నక్కో ఏదో వేషం వేస్తాం సార్. నాయన, ఎలాంటి వేషాలు ఏవైతే అలాంటి వేషాలు వేయకూడదు నాయన. విచిత్ర వేషధారులు, పురాణ పురుషులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయుడు, పులి వేషాలు మిగతా వేషాలన్నీ వేయాలి నాయన. ఎలాంటి వేషాలు పడితే అలాంటి వేషాలు వేయకూడదు నాయన. నాయన, మీరు రేపు తొందరగా వస్తే మీకు విచిత్ర వేషధారం చేసి పొరుగురికి తీసుకెళ్తాను నాయన. కదలండి మరి.